కంటెస్టెంట్స్ కూడా ఈ రెమ్యునేషన్లో లెక్కల్ని బయటకు చెప్పకూడదు కూడా. అందుకే ఎంత ఇచ్చారు అంటే బాగానే ఇచ్చారని అంటారు తప్పితే ఎంత అనే ఫిగర్ మాత్రం బయటకు చెప్పరు. బట్ వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువే తప్పితే తక్కువ ఇవ్వరనేది ఎక్కువ మంది చెప్పే మాట. ఈ సీజన్లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టగా వాళ్ళలో సామాన్యులు 6గురికి ఒక్కొక్కరికి రోజుకి అంటూ వాళ్ళకి ఇచ్చారు. రీతూ చౌదరికి వారానికి 2,25,000 మొత్తం 30 లక్షలు గెలుచుకుంది. కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మకి వారానికి 2 లక్షలు, ఈమె మొత్తం 2 లక్షలు గెలుచుకుంది. తనుజా గౌడ ఈమెకు వారానికి 2,50,000 మొత్తం 40 లక్షలు గెలుచుకుంది. సంజనా గల్రాని ఈమెకు వారానికి 2,75,000 మొత్తం 39 లక్షలు గెలుచుకుంది. ఫ్లోరా సైని ఈమెకు వారానికి 3 లక్షలు మొత్తం 15 లక్షలు గెలుచుకుంది. సుమన్ శెట్టి ఈయనకు 2,30,000 మొత్తం 30 లక్షలు గెలుచుకున్నారు. ఇమ్మాన్యుయల్ ఈయనకు 2,25,000 మొత్తం 31 లక్షలు గెలుచుకున్నారు. రాము రాథోడ్ ఈయనకు వారానికి 2 లక్షలు మొత్తం 18 లక్షలు. భరణి గారు ఈయనకు అత్యధికంగా వారానికి 3,50,000 మొత్తం 50 లక్షలు గెలుచుకున్నారు. ఇక మిగిలిన డిమాండ్ పవన్, మిలిటరీ కళ్యాణ్, మనీష్, హరీష్, ప్రియా, శ్రీజ ఈ కామనర్స్కి అందరికీ సమానంగా రోజుకు 10,000 నుంచి 15,000 చొప్పున వారానికి 70,000 ఇచ్చారు. మర్యాద మనీష్ మొత్తం 1,50,000 గెలుచుకున్నాడు. ప్రియా శెట్టి మొత్తం 2,20,000 గెలుచుకున్నారు. హరిత హరీష్ గారు మొత్తం 2,90,000 గెలుచుకున్నారు. శ్రీజతమ్మ మొత్తం 4,20,000 గెలుచుకుంది. డేమన్ పవన్ మొత్తం విన్నర్ ప్రైజ్ మనీతో 15 లక్షలతో కలిపి మొత్తం 25 లక్షలు గెలుచుకున్నారు. బిగ్ బాస్ విన్నర్ విషయానికి వస్తే సాధారణంగా బిగ్ బాస్ తెలుగు విన్నర్కు ప్రైజ్ మనీతో పాటు అన్ని రోజులు హౌస్లో ఉండేందుకు రెమ్యూనరేషన్, స్పాన్సర్స్ నుంచి కొన్ని బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. తెలుగు బిగ్ బాస్ విన్నర్కు ఈసారి 50 లక్షల ప్రైజ్ మనీ ఇచ్చారు. దాంట్లో ట్యాక్స్లు కట్ అవుతాయని సమాచారం. ఈసారి కూడా బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50 లక్షలు. విన్నర్ కళ్యాణ్కు ఒక కారు కూడా దక్కుబోతుంది. అయితే అంతకంటే ముందు డిమాండ్ పవన్ 15 లక్షలు తీసుకొని హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఆ 15 లక్షల మనీ విన్నర్ ప్రైజ్ నుంచి కట్ చేస్తున్నారు. దాంతో విన్నర్ ప్రైజ్ మనీ 35 లక్షలు తగ్గిపోతుంది. కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్లో ఉన్నందుకు వారానికి 2 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. ఈ లెక్కన 15 వారాలకు కళ్యాణ్ 30 లక్షల పారితోషికం వచ్చింది. ప్రైజ్ మనీ 35 లక్షలు, రెమ్యునరేషన్ 30 లక్షలు కలిపి 65 లక్షల వరకు కళ్యాణ్ పడాల అందుకుపోతున్నట్లు సమాచారం. అయితే డిమాండ్ పవన్ తీసుకున్న 15 లక్షలు లెక్కలోకి తీసుకోకపోతే మాత్రం పవన్ కళ్యాణ్కి 50 లక్షల పైన అందుతాయి. వాటితో పాటు బిగ్ బాస్ టైటిల్ విన్నర్కు ఒక కారు బహుమతిగా ప్రకటించారు. వీటితో పాటు స్పాన్సర్స్ నుంచి కొన్ని బెనిఫిట్స్ కూడా కళ్యాణ్ పడాలకు తగ్గిపోతున్నట్లు సమాచారం. అంతేకాదు మా టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా అవకాశం ఇస్తూ స్పెషల్ బాండ్ కూడా రాయబోతున్నట్లు సమాచారం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ సక్సెస్ అయ్యింది. గత కొన్ని సీజన్లుగా పెద్దగా స్పందన లేకపోయినా ఈ సీజన్కు మాత్రం భారీగా రెస్పాన్స్ వచ్చింది. స్టార్ సెలబ్రిటీలు ఎక్కువగా లేకపోయినా సామాన్యుల కోటాలో వచ్చిన కంటెస్టెంట్స్కు ఎక్కువగా